సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఓ అద్దె కారు విషయంలో చిక్కుల్లో పడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఓ అదనపు కార్యదర్శిగా పనిచేసిన ఆమె ఓ కారు అద్దెకు తీసుకుని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ద్వారా బిల్లులు తీసుకుంటున్నట్లు ఆడిట్లో తేలింది. 90 నెలల కాలానికి 61 లక్షలు డ్రా చేసినట్లు గుర్తించారట. అయితే బిల్లులు పెట్టింది ఎవరు, ఆమోదం తెలిపింది ఎవరనే దానిపై మాత్రం క్లారిటీ లేదట. ఇప్పుడు కార్ రెంట్ విషయంలో స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చేందుకు జయశంకర్ వర్సిటీ సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన లేఖ ప్రకారం 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు ఓ కారును అద్దెకు తీసుకున్నారు. కారును నెలకు 63,000 చొప్పున అద్దె రూపంలో జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి కారు అద్దె పేరుతో మొత్తం 90 నెలలకు గాను 61 లక్షలు తీసుకున్నట్లు ఆడిట్ రిపోర్ట్ లో తేలిందంట. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అద్దెకు తీసుకున్న కారు TS08EC 6345 నెంబర్ ప్లేట్ తో ఉంది. ఆ వాహనం టాక్సీ కాకపోవడం, ఎల్లో ప్లేట్ లేకపోవడమే ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది. పవన్ కుమార్ అనే వ్యక్తి పేరిట ప్రైవేట్ వాహనం ఉన్నట్లు ఆడిట్ శాఖ విచారణలో తేలిందని అంటున్నారు. ఇక్కడే స్మితా సబర్వాల్ ఇరుక్కుపోయారన్న చర్చ జరుగుతుంది. తనకు కేటాయించింది టాక్సీ పేట్ వెహికలా లేక నాన్ టాక్సీ వెహికలా అని చెక్ చేసుకోకుండా వాడుకోవడం ఆమె చేసిన మిస్టేక్ గా చెప్తున్నారు. అయితే చాలా మంది అధికారులు తమ సొంత వాహనాలు వాడుకుంటూ టాక్సీ వెహికల్స్ యూజ్ చేస్తున్నట్లు బిల్లులు డ్రా చేస్తుంటారు. ఇలా స్మితా కూడా చేశారా అన్న చర్చ సాగుతుంది. లేదంటే టాక్సీ కోసం ఏదైనా ట్రావెల్ ఏజెన్సీని కోరితే వారు నాన్ టాక్సీ వెహికల్ పెట్టి బిల్లులు డ్రా చేశారా అన్నది తేలాల్సి ఉంది. అయితే స్మితా సబర్వాల్ విషయంలో రెండు వైపులా మిస్టేక్స్ జరిగిందంటున్నారు. ట్యాక్స్ వెహికలా కాదా అని క్రాస్ చేయకుండా వాడటం స్మితా సబర్వాల్ మిస్టేక్ గా చెప్తున్నారు. సేమ్ టైం ఆ కారు ప్రైవేట్ వ్యక్తి పేరు మీద ఉంది లేక ఎల్లో ప్లేట్ ట్యాక్స్ వెహికలా అన్నది చెక్ చేయకుండా యూనివర్సిటీ అధికారులు బిల్లులు ఎలా ఇచ్చారన్నది కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. స్మితా సబర్వాల్ ఆఫీస్ నుంచి వాహనం అద్దె రిసిప్ట్లు రావడంతో వర్సిటీ యాజమాన్యం ప్రతి నెల డబ్బులు చెల్లించిందని చెప్పుకొస్తున్నారు. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై జరిగిన సాధారణ ఆడిట్ లో ఇదొక్కటే కాకుండా మరికొన్ని అవకతవకలు కూడా బయటపడ్డట్లు తెలుస్తుంది. అయితే ఏ పదవిలో ఉన్నా, ఏ బాధ్యతలు ఇచ్చినా వాటికి వన్నె తీసుకువచ్చే సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశం మారాయి. సీఎంఓకు ప్రత్యేకంగా వాహనాలేం ఉండవని, ఇతర శాఖల నుంచి సీఎంఓ అధికారులకు వాహనాలు కేటాయిస్తారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే తనకు వాహనం సమకూర్చాలని స్మితా సబర్వాల్ కోరగా ఆమె రిక్వెస్ట్ ప్రకారం జయశంకర్ విశ్వవిద్యాలయం ఓ ఇన్నోవా వాహనం సమకూర్చిందని అంటున్నారు. ఆ కారును స్మితా సబర్వాల్ తో పాటు ఆమె అధికారులు టీం 8 ఏళ్లు వాడుకుందని చెప్తున్నారు. ఎక్కడ ఉన్నా తన పని తాను చేసుకుంటూ గుర్తింపు పొందుతున్న స్మితా సబర్వాల్ పై ఆరోపణల వెనుక కుట్ర దాగి ఉందని చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఓ కార్యదర్శిగా కీలక పోస్టులో పనిచేసిన ఆమెపై ప్రస్తుతం ప్రభుత్వంలో కొందరు పెద్దలు కుట్రపూరితంగా కుట్రలకు తెరలేపుతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. పర్యాటక శాఖ బాధ్యతల్లో ఉన్న స్మితా సబర్వాల్ మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ కు తీసుకురావడంతో మంచి గుర్తింపు పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రతిష్ట దిగజార్చాలని, అవినీతి మరకలు అంటించాలని కొందరు నేతలతో పాటు కొందరు బ్యూరోక్రాట్లు కుట్ర పన్నుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలిగేషన్స్, ఆరోపణలు ఎలా ఉన్నా స్మితా సబర్వాల్ కు జయశంకర్ విశ్వవిద్యాలయం నోటీసులు ఇస్తే మాత్రం ఇష్యూ మరింత పెద్దది కానుంది. స్మితా సబర్వాల్ ప్రస్తుతం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఆర్గనైజేషన్ లో బిజీగా ఉన్నారు. తన మీద వచ్చిన ఆరోపణలపై ఆమె ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది.